శతమానం భవతి. మురారి గారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇన్ని రోజులు తన ఆచూకీ కోసం వెతికారు కదా. ఇప్పుడు తను ఎక్కడుందో తెలిసింది. వెంటనే వెళ్ళి కలుసుకోవచ్చు. మీరు తనతో మాట్లాడొచ్చు. వెంటనే బయలుదేరండి. ఇప్పుడే నేను సత్య అక్కడికి వెళ్తాం. పార్థు గారు, మీ ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పండి. వెంటనే వెళ్ళి కలుసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళడం కాదు, మా అన్నయ్య కూడా మీకు తోడుగా వస్తాడు. పార్థు ఎలా వెళ్తాడు? అసలే ఈరోజు అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. మురారి గారు, సత్యని పంపించడం మంచిది కాదు. అన్నయ్య, నువ్వు కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళాలి. వెంటనే బయలుదేరు. అవును పార్థు, తను మన దగ్గరే ఉందని తెలిసింది కదా. ఇంకా ఆలస్యం చేయకండి. వెంటనే వెళ్ళి మాట్లాడి తనని ఇంటికి తీసుకుని రండి. వెంటనే వెళ్ళండి, బయలుదేరండి. పార్థు గారు, పదండి పదండి. సత్య. భగవంతుడా, ఆ అమ్మాయి దొరకాలి. వాళ్ళిద్దరి జీవితం ఒక్కటవ్వాలి. చూడమ్మా, ఈ మధ్య నీకు తరచుగా కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం, ఏదో తెలియని ఇబ్బంది ఉండడం ఇలా జరుగుతుంది కదా? అవునండి, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏదో డిప్రెషన్ వల్ల అలా అవుతుంది అనుకున్నాను. ఏంటి డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా? మన ఒంట్లో ఏదైనా తేడా ఉంటే బాడీ ముందుగానే హెచ్చరిస్తుంది. అందుకే వెంటనే డాక్టర్ని కలవాలి అంటారు. మీకు మీరే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇది అలాగే ఉంటుంది అనుకుంటే ఎలా? నాకేం కాదండి, ఒంటరిగా ఉంటున్నాను. అయిన వాళ్ళకి దూరంగా బతుకుతున్నాను. వాళ్ళని తలుచుకున్నప్పుడు మనసుకి కొంచెం బాధగా ఉంటుంది. అదిలా నీరసంలో చూపిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటున్నావని అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏంటో నీకు తెలీదు. మీ వాళ్లకు దూరంగా ఉంటున్నాను అంటున్నావు కదా, వెంటనే వాళ్ళని కలుసుకొని మా దగ్గరికి తీసుకురా. ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? నాకేమైంది? ఆ రిపోర్ట్స్లో ఏముంది? ప్రాబ్లం ఏమైనా ఉందా? చెప్పాను కదమ్మా, నీ వాళ్ళని తీసుకుని నా దగ్గరికి తీసుకురా. నేను వాళ్ళతో మాట్లాడతాను. నాతో వచ్చేవాళ్లే ఉంటే నేను ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? నేనెవరిని తీసుకురాలేను. అలా అని ఎవరి దగ్గరికి వెళ్ళలేను కూడా. అందుకే పరిస్థితి ఏదైనా సరే నాతో చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. చూడమ్మా, ఇది ఒక పేషెంట్తో నేను చెప్పకూడని విషయం. కానీ ముందు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక నీకు బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే నువ్వు బతకడం చాలా కష్టం అవుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చవుతుంది. పైగా మానసికంగా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే నీ వాళ్ళు నీతో ఉండాలి. పంతాలకు పోయి అయిన వాళ్ళకి దూరంగా ఉండద్దమ్మా. వాళ్ళని తీసుకునిరా, నీకు ట్రీట్మెంట్ చేయాలి. ఇదిగో అమ్మాయి, నేనే. నా రాత మారిపోయింది. ఈ జీవితం ముగిసిపోయే సమయం దగ్గరకు వచ్చింది. నాకు మురారి కావాలి. మురారి గారు, మీరు సంతోషంగా ఉండండి. ఇంకా ఎందుకండి అలా ఉంటారు? ఇన్ని రోజులు ఎక్కడెక్కడో వెతికాం, కానీ రాధా జాడ ఎక్కడా దొరకలేదు.
కానీ ఈరోజు తను ఎక్కడుందో తెలిసింది. మీరు తనని కలుసుకోబోతున్నారు. నా నమ్మకం నిజమైంది భాను. ఇక్కడుంటే రాధ ఆచూకీ తెలుస్తుంది అనుకున్నాను. తనని కనిపెడతాము అనుకున్నాము. అనుకున్నట్టుగానే రాధ ఎక్కడుందో తెలిసింది. మేం వెంటనే వెళ్ళి తనని కలుసుకోబోతున్నాం. ఇదంతా నీ వల్లే జరుగుతుంది భాను. థ్యాంక్ యూ బాను. థ్యాంక్ యూ సో మచ్. చూసావా, ఇంట్లో వాళ్లకన్నా మురారి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తోందో. మురారి కళ్లలో నీళ్లొస్తే ఈ భాను అస్సలు తట్టుకోలేదే. మురారి బాధపడ్డాడంటే భాను తెగ బాధపడిపోతుందమ్మా. మురారి నవ్వే వరకు తను ఏడుస్తూనే ఉంటుంది. ఏంటో ఇంత అనుబంధం. భాను, ఈరోజు నేను కూడా నీతో పాటు ఇంటికి రావాలి. అమ్మ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగాలనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను వెళతో వెళ్ళమంటున్నావు. అన్నయ్య, ఈరోజు అమ్మ ఆత్మ శాంతించడానికి ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తున్నాం. అది ఆవిడ పిల్లలుగా నువ్వు చేసినా నేను చేసినా అమ్మ అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మురారి గారి పరిస్థితి చాలా ఎమోషనల్గా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడుందో అని వెతుకుతున్న మనిషి ఆచూకీ తెలిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని పంపిస్తే ఆయనంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళలేరు. అందుకే సాయంగా నిన్ను పంపిస్తున్నాను. ఆయన రాధాను చూసిన మరుక్షణం ఎంత ఫీల్ అవుతారో నాకు తెలుసు. అలాంటప్పుడు ఒక మనిషి సాయం ఉండాలి. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళాలని నేను చెప్తున్నాను. నువ్వు నిజంగా గ్రేట్ బాను. మా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవును బాను, మీ విషయంలో మేమేం చేశామో నాకు తెలీదు. కానీ నా విషయంలో మాత్రం నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు. రాధ నేను కలవాలని నాకన్నా ఎక్కువగా నువ్వే కోరుకుంటున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసండి. మనం అంతగా అభిమానించే మనిషి మనకెందుకు దూరంగా ఉంటుందో తెలీదు. అనుక్షణం వాళ్ళ గురించి తలుచుకుంటూ వాళ్ళని కలుసుకోలేనందుకు మనలో మనమే ఎంత బాధపడతామో అనుభవించిన నాకు తెలుసు. అందుకే మీరు రాధ విషయంలో ఎంత గొప్పగా ఆలోచిస్తారు, రాధని ఎంతగా ఆరాధించారు నేను మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు చూశాను. అలాంటి రాధ మీ ప్రేమను కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయిందా అని నేనెన్నోసార్లు ఆలోచించాను. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. రాధ ఎందుకు వెళ్ళింది, మిమ్మల్ని ఎందుకు కాదనుకుంది, మీ నుంచి ఎందుకు దూరం అయిపోయింది, ప్రతి దానికి అక్కడ రాధ సమాధానం చెప్తుంది. ఇన్నాళ్లకి మీరిద్దరూ కలవబోతున్నారన్న ఆలోచన నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరు వెంటనే అక్కడికి వెళ్ళాలి అంటున్నాను. సత్య కూడా మీరిద్దరూ కలవాలని ఎంతగానో కోరుకుంటుంది. ఇప్పుడు మీరిద్దరూ ఎలా ఆలోచిస్తారో కూడా నాకు తెలుసు. అందుకే నేను కూడా పంపిస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా బయలుదేరండి. అబ్బో, మురారి మీద అభిమానం మామూలుగా లేదు కదా. ఇప్పుడు ఈవిడిగారే ఆ ప్రేమికుల్ని కలిపేసినట్టు, మొత్తం ఈవిడే సాధించినట్టు, మురారి జీవితానికి ఈవిడే ఆనందాన్నిచ్చినట్టు మురిసిపోతోంది. ఏమే, ఎంతైనా అభిమానమే వేరు. మురారి ఆనందిస్తే భానుకి తెలియనంత పులకరింతొస్తుంది. పద. అమ్మా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా విన్నారనుకో ఎంత బాధపడతారు. అయినా వీళ్ళింట్లో ఉంటున్నాం, వీళ్ళు ఉప్పు తింటున్నాం. మనం ఇలా అన్నామంటే వాళ్ళని తప్పుగా అన్నామని అనుకుంటారు కదా.
నేనేమి తప్పుగా మాట్లాడడం లేదే, కళ్ల ముందు కనిపిస్తుందే మాట్లాడుతున్నాను. అయినా ఈరోజు వాళ్ళమ్మ తద్దినమని చెప్పింది కదా, అక్కడికి వెళ్ళి ఆ పనులు చూసుకోవడం మానేసి మురారి గురించి ఇంతలా బాధపడిపోతోంది. మురారి కన్నీళ్ళొస్తే కరిగిపోతుంది, మురారి జీవితం ఏమైపోతుందో అని తెగ బాధపడిపోతుంది. నిజంగా ప్రేమించిన మనుషులు కూడా ఈవిడ ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించరేమో. అంత చనువు ఎందుకు తీసుకుంటుందో ఏమో మరి. అమ్మా, వాళ్ళింట్లో అంత అభిమానంగా చూశారని చెప్పింది కదా, ఆ అభిమానాన్ని ఇలా చూపిస్తోందేమో. అభిమానాన్ని కూడా హద్దులుంటాయే పిచ్చిదానా, మాట్లాడడానికి కూడా కొన్ని మర్యాదలుంటాయి. సరే, వాళ్ళంటే తను ప్రేమించిన రాధే అనుకుని భానుని చూశారు, ఇప్పుడు కాదని తెలిసింది కదా. భాను కార్తీక్కి భార్య, ఈ ఇంటికి ఇల్లాలు. ఇంత గొప్ప ఇంటి కోడలు అవన్నీ మర్చిపోయి ఆ రోజు వాళ్ళంత అభిమానంగా చూశారని ఈ రోజు ఈవిడిలా చూస్తూ మాట్లాడుతుంటే చూసేవాళ్ళకే చాలా చిరాగ్గా ఉంటుందే. ఇక మనం మాట్లాడుకుంటే తప్పే ఉందిలే. అయినా మనకెందుకొచ్చిన గొడవ చెప్పు, పద వెళ్ళిపోదాం. మురారి గారు, ఆల్ ద బెస్ట్. మీరు వెళ్ళి రాధని కలిసిన తర్వాత చాలా కూల్గా మాట్లాడండి. అసలు ఎందుకు దూరం అయిందా అని మీరు ఏమాత్రం గట్టిగా మాట్లాడొద్దు. ముందు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి, అన్ని విషయాలు కనిపెట్టండి, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, సరే పాను, వెళ్ళొస్తాం. సరే పదండి. వెళ్ళిరండి. ఏంటమ్మా అలా ఉన్నావు? మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అవునన్నా, మనమందరం బాగుండాలని, మరీ ముఖ్యంగా నా జీవితం బాగుండాలని అమ్మ ఎంతగానో కోరుకొని తన కొడుకు పార్థుని చూడాలని ఎంతగానో తపన పడింది. కానీ అన్ని సర్దుకునేసరికి అమ్మ మనకి దూరం అయిపోయింది. నిజమేనమ్మా, మీనాక్షి కళ కలగానే మిగిలిపోయింది. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూనే ఇప్పుడు మనం బతకాల్సి వస్తోంది. ఇందులో కూడా ఆనందం ఉంది నాన్న. అన్ని పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడుతున్నాయి. నా జీవితం ఏమైపోయింది, గమ్యం తెలియని ప్రయాణం అవుతుందని బాధపడుతున్నప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. మళ్ళీ మీరందరూ కనిపించారు. నేను నా ఇంటికొచ్చాను. నన్నెంతగానో ఆదరించి కంటికి రెప్పలా కాపాడిన మురారి గారి పరిస్థితి ఏంటి అని బాధపడ్డాను. ఈరోజు రాధ ఆచూకీ కూడా దొరికింది. వాళ్ళక్కడికి వెళ్తున్నారు. ఆ కుటుంబంలో కూడా ఆనందం వస్తుంది. కానీ ఇంత ఆనందంలో కూడా చిన్న బాధ ఉంది నాన్న. ఏంటమ్మా నువ్వు బాధపడ్డావేంటి? నీకెలాంటి ఇబ్బంది రాకూడదనే కదా మేమందరం ప్రయత్నిస్తున్నాం. మరీ ముఖ్యంగా కార్తీక్ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇక నువ్వు బాధపడ్డంలో అర్థం లేదు కదమ్మా. నిజమే నాన్న. ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. దాన్ని నేను తక్కువ చేయలేను. కానీ ఎందుకో ఆయన ప్రవర్తనలో ఈ మధ్య మార్పు వచ్చింది అనిపిస్తుంది. మార్పా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అల్లుడికి నీ మీద ప్రేమ తగ్గడం ఏంటి? అది కలలో కూడా జరగని పని. ప్రేమ తగ్గిందని నేను అనటం లేదు నాన్న. ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటున్నాను. మార్పా? అంతవరకు ఎందుకు? ఈరోజు అమ్మ కార్యక్రమం ఉందని తెలుసు, మనం వెళ్ళాలి. అది ఆయనకు కూడా తెలుసు. కానీ వెళ్తామనుకున్న సమయానికి ఆఫీస్లో మీటింగ్ ఉంది, అర్జెంటు పనుందని వెళ్ళిపోయారు. ఆయన నుంచి అలాంటి సమాధానం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఆయన ఎంతో పనుంటే తప్ప చెప్పరు కదా అని నేను అర్థం చేసుకున్నాను. చూడమ్మా, అల్లుడి పరిస్థితి కూడా నువ్వే ఆలోచించుకోవాలి.
ఎంత కాదనుకున్నా భార్యను కదా నాన్న. నా తల్లి కార్యక్రమం అప్పుడు నా భర్త నాతో రాకపోతే బాధే కదా. కార్తీక్ ఈరోజు మనతో రాకపోవడానికి కారణం నాకు తెలుసమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో తను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిజం నీతో చెప్పలేదు. ఏంటి నాన్న, మీరు కూడా మౌనంగా ఉండిపోయారు? నా బాధకి మీ దగ్గర కూడా సమాధానం లేదు కదా? ఏ మనిషినైనా మనం తప్పుగా చూస్తే తప్పులే మనకు కనిపిస్తాయి. అదే ఆ మనిషి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకున్నామే అనుకో, తనలోని బాధ మనకు తెలుస్తుందమ్మా. ఎందుకు ఇప్పుడు నువ్వు అల్లుడు నీతో రానందుకు బాధపడుతున్నావు? నీ భర్త నీతో ఇలా ప్రవర్తిస్తున్నాడని నీకు బాధ అనిపించింది. కానీ ఒకటి ఆలోచించు, నువ్వే ప్రాణంగా బతికే మనిషే ఇలా అన్నాడంటే ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే కదా అలా చెప్పుంటాడు. అంతకు మించి ఇంకేం ఉండదని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నిజమే నాన్న, నేను కూడా అలాగే ఆలోచించాను. అందుకే ఆయన రాలేను అంటే వెళ్ళండి అని చెప్పాను. కానీ ఇలా ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన కూడా ఉంటే బాగుండనిపించింది. ఆయన ఎప్పటికీ నాకు అన్యాయం చేయరు నాన్న. నా విషయంలో ఆయన ఎప్పుడూ ఏ తప్పు చేయరన్న నమ్మకం. నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే నా భర్త విషయంలో నేనే పొరపాటు చేస్తున్నాననిపిస్తోంది. నాన్న, ఏదైనా గుడికి వెళ్ళి అమ్మ పేరు మీద పూజ చేయించుకొని ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా, గుడికి వెళ్తే నీకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బాబు, దగ్గరలో ఏదైనా గుడి ఉంటే తీసుకెళ్ళు. సరే సార్. నీలిమ, భానుకు నేను అబద్ధం చెప్పి నిన్ను గుడికి తీసుకొచ్చాను. ఈరోజు వాళ్ళ అమ్మగారి తద్దినం కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్దామండి అని భాను అడిగినా కూడా ఆఫీసులో అర్జెంట్ పని ఉంది, నువ్వు ముందు వెళ్ళు, నేను తర్వాత వస్తానని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. మనం త్వరగా వెళ్ళాలి. ఈ పాటికి భాను వాళ్ళు అక్కడికి బయలుదేరే ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నేను అక్కడికి వెళ్ళేలా ఉండాలి. తప్పకుండా కార్తీక్, తొందరగానే వెళ్ళిపోదు కానీ ఈరోజు నా పుట్టినరోజు, నీతో నేను ఇలా గుడికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు మన ఇద్దరం కలిసి ఇక్కడ పూజ చేయించుకుందాం. ఆ తర్వాత నువ్వు వెళ్ళు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పండమ్మా, అభిషేకమా అర్చన? ఈరోజు తన పుట్టినరోజు పంతులు గారు. అలాగే బాబు. పేరు చెప్పమ్మా. నీలిమ కార్తీక్. ఓకే. నీలిమా నామధేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం సాంబ సదాశివ దేవత పరిపూర్ణనుగ్రహత సిద్ధిరస్తు. పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యజమానస్య మనోవాంఛా ప్రయోగతా సిద్ధిరస్తు. పరమేశ్వరనుగ్రహ కటాక్షయోగతా సిద్ధిరస్తు. సత్యాస్తు యజమానస్య కామాః. కార్తీక్, నీ చేత్తో ఈ కుంకుమ నా నుదుటను పెట్టవా? నీలిమ, ఏంటి సెంటిమెంట్? నువ్వే పెట్టుకోవచ్చు కదా. ప్లీజ్ కార్తీక్, నేనేమీ కోరుకోకూడని కోరిక కోరడం లేదు కదా. నీ చేత్తో బొట్టు పెట్టించుకోవాలనుకుంటున్నాను. అదేం తప్పు కాదు కదా. ప్లీజ్ కార్తీక్. నాన్న, ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఏంటమ్మా? అనుకోకుండా గుడికొచ్చాం కదా, కొబ్బరికాయ తీసుకురాలేదు. నేను తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ నిలబడి నేనేం చేస్తానమ్మా? నేను వస్తాను పదా. సార్ మీరున్నాను సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్లేదయ్యా. సరే సార్, మేము వెళ్ళి తీసుకొస్తాంలే, నువ్వు పదమ్మా.
కార్తిక్, ఆ పక్కన ప్రసాదాలు ఇస్తారంట. ఆ ప్రసాదం తీసుకుని ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోదాం. తర్వాత అట్నుంచటే బయలుదేరదాం. ఏంట్రా వాళ్ళు అక్కడే ఉన్నారా? అవునక్క, గుడికొచ్చారు, పూజ చేయించుకున్నారు. ఇప్పుడు ఒక చోట కూర్చొని ఉన్నారు. ఎక్కువసేపు ఉండేలా లేరు. నువ్వు తొందరగా వస్తే మంచిదక్క. నేను కూడా దగ్గరలోనే ఉన్నాను, వెంటనే వస్తున్నాను. బాబు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. నేనేమో నీ అంత చూడాలనుకుంటున్నాను. దేవుడి దగ్గరకొచ్చి నీ జీవితం బాగుండాలని కోరుకున్నావు కదా, ఈ రోజుతో నీ జీవితమే ముగిసిపోతుంది. ఇదిగో ఈ గుడికి నేను మీ నాన్న ఎన్నోసార్లు వచ్చాము. మా ఇద్దరికి ఇక్కడ ఎంత మంచి మంచి మెమరీస్ ఉన్నాయో తెలుసా? ఈరోజు మీ నాన్న మీటింగ్ ఉందని మనతో రాలేదు. లేదంటే మీ నాన్న కూడా మనతోనే ఉండేవారు తెలుసా?